జీనిస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం పట్టణంలో పూల సుబ్బయ్య కాలనీ ఆర్చి వద్ద నుండి సెవెన్ హిల్స్ తూర్పు వీధి మీదుగా కమలా వెంచర్ వరకు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జరిగిన భారీ బైక్ ర్యాలీ దేశభక్తి నినాదాలతో మారుమోగింది. శోభాయాత్రలో యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తదితర సంఘ నేతలతో పట్టణంలో ర్యాలీగా భారీగా సాగింది. ఈ కార్యక్రమంలో వీరారావు, తానుగుండ్ల వెంకటేశ్వరరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, శాసనాల సరోజిని, లక్ష్మణ్, పివి కృష్ణారావు, అంజిరెడ్డి, పానుగంటి శ్రీనివాసరావు, విశ్వం, గోపాల్, జనార్దన్, బచ్చు సుబ్రహ్మణ్యం, లావణ్య, అపర్ణ, వాసవి ప్రియ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా హిందూ చైతన్య వేదిక సభ్యులు, మహిళా కమిటీ వారు వీరందరూ కూడా విజయవంతం చేశారు. శివాజీ వ్యక్తిగతంగా జీవిత చరిత్రే కాకుండా ఆయన యొక్క పరిపాలనా విధానం కూడాను ప్రపంచమే మెచ్చుకోదగినటువంటి పరిపాలన ఆయన చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు తమ యొక్క యుద్ధ నీతిని, తమ యొక్క వార్ఫేర్ ని శివాజీ యొక్క గెరిల్లా వార్ఫేర్ గా తీసుకొని ఆయన యొక్క మోడల్ తోటి అనేక యుద్ధాలను గెలిచినటువంటి ఉదాహరణలు ప్రపంచ దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. స్త్రీలను గౌరవించడం, తల్లి మాటను జవదాటకుండా ఉండడం, తన కింద అనేక మంది మహావీరులను తయారు చేయటం, సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించటం, చాలా కొద్ది మంది సైన్యంతో ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఆయన పేరును సుస్థిరంగా నిలబెట్టుకున్నటువంటి ఉదాహరణను మనం చూడొచ్చు. కాబట్టి శివాజీ యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకొని మన మనసులలో ఎల్లప్పుడూ కూడాను మన యొక్క హిందూ ధర్మం పట్ల నిష్ఠ, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడము, మన హిందూ ధర్మాన్ని ఆచరించడము, భారతీయ సంస్కృతికి మనం వారసులుగా తయారవడం అనేటువంటి చేసినప్పుడే శివాజీ మహారాజుకు నిజమైనటువంటి నివాళిని మనం అర్పించగలుగుతాము. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరి పిల్లల్ని కూడా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ చేయించండి. ప్రతి ఒక్కరు కూడా మాకు సింగిల్ గా చెప్తుంటారు ఆర్ఎస్ఎస్ లో ఎలా జాయిన్ అవ్వాలని. ప్రతి ఇంట్లో కూడా ఆర్ఎస్ఎస్ లో సభ్యుడు చేరాలి. అందువల్ల మనల్ని కాపాడగలిగేది ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్. ఇంతకు తప్ప ఎవరు కాపాడలేరు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎవరు ఎక్కువగా యూనిటీగా ఉంటారో వారికే సపోర్ట్ ఇస్తారు. 80% ఉన్న హిందువులము మైనార్టీగా మిగలక ముందే మనమందరం మేల్కొనాలి. మనలో యూనిటీ రావాలి, చైతన్యం రావాలి. అందువల్ల దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిగింది. ఈ శోభాయాత్ర విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక మరియు హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యుల ద్వారా అందరం కలిసికట్టుగా చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామంలో భక్తులకి, కార్యకర్తలకి, అందరికీ మరియు పోలీస్ శాఖ వారికి అందరికీ మా నమస్కారాలు. ముఖ్యంగా హిందూ బంధువుల్లో ఐక్యత కోసము, ఐక్యంగా ఉండాలన్న భావంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా సమైక్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించి కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. మరియు శివాజీ మహారాజ్ ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టాడు. కాబట్టి ఆయన నిలబెట్టిన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ తెలియజేయడం అంటే హిందూ ధర్మాన్ని అందరం కాపాడుకుందాం, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాం, మన ఉనికిని కాపాడుకుందామని అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ ఇదే విధంగా చేసే శోభాయాత్రలకి ప్రజలు, గ్రామంలో ప్రజలైతేమి, భక్తులైతేనేమి, కార్యకర్తలైతేమి అందరూ సహకరించి ఇలాంటి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై
ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి భక్తులకు మరియు కార్యకర్తలకు బంధువులకి అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.